రేవంత్ ను ఆగస్టు సంక్షోభం వెంటాడుతోందా? నెల రోజుల్లో సీఎం సీటు ఊడబోతుందా? ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై టన్నుల కొద్దీ వ్యతిరేకత. మరోవైపు పార్టీలు అసమ్మతి సేగలతో అధిష్టానం అలర్ట్ అయిందా? కోమటిరెడ్డి నుంచి కొండా వరకు రేవంత్ అవుట్ అవ్వాలని కోరుతున్నారా? 6 గ్యారంటీల ఆగ్రహ మంటలు కాంగ్రెస్ పార్టీని మాడి మస చేయబోతున్నాయా? తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల్లో ఆగస్టు నెలకు ఒక విచిత్రమైన చరిత్ర ఉంది. సరిగ్గా నాయకుడు విదేశాల్లోనూ అందుబాటులో లేని సమయాల్లోనూ రాజకీయ భూకంపాలు సంభవించడం మనం గతంలో చూశాం. 1984 ఆగస్టులో ఎన్టీఆర్ అమెరికా వెళ్లినప్పుడు నాదెండ్ల భాస్కర్రావు తిరుగుబాటు, 1995 ఆగస్టులో లక్ష్మీపార్వతి మంత్రాంగం, ఇవన్నీ ఆగస్టు సంక్షోభాలే. ఇప్పుడు మళ్లీ అదే ఆగస్టు నెలలో రేవంత్ రెడ్డి యూకే పర్యటనలో ఉండగా తెలంగాణ కాంగ్రెస్ లో అసమ్మతి జ్వాలలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అసలు ఈ అసమ్మతి అనేది ఈ రోజు ఉన్నట్టుండి ఊడిపడలేదు. రేవంత్ రెడ్డి సీఎం అయిన కొత్తలోనే లోపల రగులుతున్న మంటలు బయటపడ్డాయి. మొదట్లో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మాకు పాత కాంగ్రెస్ నేతలపై ఎలాంటి కోపం లేదు, కొత్తగా వేరే పార్టీల నుంచి వచ్చిన వలస నేతలతోనే సమస్య అని కుండబద్దలు కొట్టేశారు. ఆ తర్వాత జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి, నిత్యం శాంతంగా ఉండే మాజీ మంత్రి చిన్నారెడ్డి సైతం తమ ఆవేదనను వెళ్లగక్కారు. ఏళ్ల తరబడి పార్టీ జెండా మోసిన పాత కాపులను పక్కన పెట్టి నిన్నగాక మొన్న వచ్చిన పచ్చ కాంగ్రెస్ నేతలకు అధికారం కట్టబెడుతున్నారనే అసంతృప్తి ఇప్పుడు అగ్ని పర్వతంలా బద్దలవుతోంది. ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసింది మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత. ఇది అచ్చ కాంగ్రెస్ వర్సెస్ పచ్చ కాంగ్రెస్ అయింది. ఇక్కడ మొత్తం పచ్చ కాంగ్రెస్ మాత్రమే నడుస్తున్నది. ఇక్కడ అచ్చ కాంగ్రెస్ ఏది నడవట్లేదు. కాంగ్రెస్ సభ్యులు ఎవ్వరూ ఆనందంగా లేరు. దాంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి అంకుల్, మేము యాక్చువల్లీ అసలు ఆయన పేరు చెప్పాల్సింది ఉండే మాకు చేసిన సహాయానికి, కానీ సరే ఈయన చేస్తాడు అని చెప్పి ఈయన పేరు చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు మురళీ గారిని మోసం చేయడం అనేది అది చాలా తప్పు కింద నేను భావిస్తున్నాను. పరకాల నియోజకవర్గ అభివృద్ధిగా రేవూరి ప్రకాష్ రెడ్డిని ప్రకటించడానికి రేవంత్ రెడ్డి ఎవరు, నా టికెట్ డిసైడ్ చేయడానికి ఆయన ఎవరంటూ ఏకంగా సీఎం అధికారిక హోదాలోనే సవాల్ చేశారు. 200 కోట్ల ఆస్తి ఉన్న ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ నువ్వు దారదత్తం చేసావు నీ తమ్ముడికి. ఇట్లా నీ తమ్ముళ్ళు నువ్వు రాష్ట్రం మీద పడి తింటాం తప్పితే ఇంకేం చేయలేదు. అట్లాంటిది నా ఇలాకాకొచ్చి, కొండా ఇలాకాకొచ్చి రేవూరి ప్రకాష్ రెడ్డిని మళ్ళీ గెలిపించమని చెప్పడంలో మీ ఆంతర్యం ఏంటిది అని అడుగుతున్నా నేను ఇవాళ. ఎందుకు మాతో పెట్టుకుంటున్నావు? ఎందుకు మమ్మల్ని ఇట్లా చేస్తున్నావు? కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోయినా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని స్పష్టం చేస్తూ రేవంత్ పీసీసీ చీఫ్ కావడంలో తమ కుటుంబ పాత్రను గుర్తు చేశారు. సుస్మిత వ్యాఖ్యలపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సోకాజ్ నోటీసులు ఇవ్వడం, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నివేదిక కోరడం చూస్తుంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది. ఈ గొడవ కేవలం వరంగల్కే పరిమితం కాదు. హైదరాబాద్ నుంచి మొదలుకొని గజ్వేల్, మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం దాకా అన్ని జిల్లాల్లోనూ ఒరిజినల్ కాంగ్రెస్ వర్సెస్ వలస కాంగ్రెస్ నేతల మధ్య సీక్రెట్ వార్ నడుస్తోంది. రేవంత్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని, సీనియర్లను సంప్రదించడం లేదని ఇప్పటికే ఢిల్లీకి ఫిర్యాదులు వెళ్లాయి. చివరకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ మధ్య కూడా పొరబచ్చాలు రావడం, పరిస్థితి చేయి దాటకుండా మీనాక్షి నటరాజన్ ఆధ్వర్యంలో ఢిల్లీలో సమన్వయ కమిటీ సమావేశాన్ని పెట్టాల్సి రావడం అంతర్గత సంక్షోభానికి అద్దం పడుతోంది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే తెలుగు రాజకీయాల్లో మరో ఆగస్టు సంక్షోభం పునరావృతం కాబోతుందా? రేవంత్ రెడ్డిపై పెరుగుతున్న ప్రజా వ్యతిరేకత, పార్టీలో పెరుగుతున్న అసమ్మతితో ఆయన సీఎం సీటు ఊడిపోతుందనే తెలుస్తోంది. రేవంత్ ను ఆగస్టు సంక్షోభం వెంటాడుతోందా? నెల రోజుల్లో సీఎం సీటు ఊడబోతుందా? ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై టన్నుల కొద్దీ వ్యతిరేకత. మరోవైపు పార్టీలు అసమ్మతి సేగలతో అధిష్టానం అలర్ట్ అయిందా? కోమటిరెడ్డి నుంచి కొండా వరకు రేవంత్ అవుట్ అవ్వాలని కోరుతున్నారా? 6 గ్యారంటీల ఆగ్రహ మంటలు కాంగ్రెస్ పార్టీని మాడి మస చేయబోతున్నాయా? తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల్లో ఆగస్టు నెలకు ఒక విచిత్రమైన చరిత్ర ఉంది.
సరిగ్గా నాయకుడు విదేశాల్లోనూ అందుబాటులో లేని సమయాల్లోనూ రాజకీయ భూకంపాలు సంభవించడం మనం గతంలో చూశాం. 1984 ఆగస్టులో ఎన్టీఆర్ అమెరికా వెళ్లినప్పుడు నాదెండ్ల భాస్కర్రావు తిరుగుబాటు, 1995 ఆగస్టులో లక్ష్మీపార్వతి మంత్రాంగం, ఇవన్నీ ఆగస్టు సంక్షోభాలే. ఇప్పుడు మళ్లీ అదే ఆగస్టు నెలలో రేవంత్ రెడ్డి యూకే పర్యటనలో ఉండగా తెలంగాణ కాంగ్రెస్ లో అసమ్మతి జ్వాలలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అసలు ఈ అసమ్మతి అనేది ఈ రోజు ఉన్నట్టుండి ఊడిపడలేదు. రేవంత్ రెడ్డి సీఎం అయిన కొత్తలోనే లోపల రగులుతున్న మంటలు బయటపడ్డాయి. మొదట్లో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాకు పాత కాంగ్రెస్ నేతలపై ఎలాంటి కోపం లేదు, కొత్తగా వేరే పార్టీల నుంచి వచ్చిన వలస నేతలతోనే సమస్య అని కుండబద్దలు కొట్టేశారు. ఆ తర్వాత జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి, నిత్యం శాంతంగా ఉండే మాజీ మంత్రి చిన్నారెడ్డి సైతం తమ ఆవేదనను వెళ్లగక్కారు. ఏళ్ల తరబడి పార్టీ జెండా మోసిన పాత కాపులను పక్కన పెట్టి నిన్నగాక మొన్న వచ్చిన పచ్చ కాంగ్రెస్ నేతలకు అధికారం కట్టబెడుతున్నారనే అసంతృప్తి ఇప్పుడు అగ్ని పర్వతంలా బద్దలవుతోంది. ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసింది మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత. ఇది అచ్చ కాంగ్రెస్ వర్సెస్ పచ్చ కాంగ్రెస్ అయింది. ఇక్కడ మొత్తం పచ్చ కాంగ్రెస్ మాత్రమే నడుస్తున్నది. ఇక్కడ అచ్చ కాంగ్రెస్ ఏది నడవట్లేదు. కాంగ్రెస్ సభ్యులు ఎవ్వరూ ఆనందంగా లేరు. దాంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి అంకుల్, మేము యాక్చువల్లీ అసలు ఆయన పేరు చెప్పాల్సింది ఉండే మాకు చేసిన సహాయానికి, కానీ సరే ఈయన చేస్తాడు అని చెప్పి ఈయన పేరు చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు మురళీ గారిని మోసం చేయడం అనేది అది చాలా తప్పు కింద నేను భావిస్తున్నాను. పరకాల నియోజకవర్గ అభివృద్ధిగా రేవూరి ప్రకాష్ రెడ్డిని ప్రకటించడానికి రేవంత్ రెడ్డి ఎవరు, నా టికెట్ డిసైడ్ చేయడానికి ఆయన ఎవరంటూ ఏకంగా సీఎం అధికారిక హోదాలోనే సవాల్ చేశారు. 200 కోట్ల ఆస్తి ఉన్న ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ నువ్వు దారదత్తం చేసావు నీ తమ్ముడికి. ఇట్లా నీ తమ్ముళ్ళు నువ్వు రాష్ట్రం మీద పడి తింటాం తప్పితే ఇంకేం చేయలేదు. అట్లాంటిది నా ఇలాకాకు వచ్చి, కొండా ఇలాకాకు వచ్చి రేవూరి ప్రకాష్ రెడ్డిని మళ్ళీ గెలిపించమని చెప్పడంలో మీ ఆంతర్యం ఏంటిది అని అడుగుతున్నా నేను ఇవాళ. ఎందుకు మాతో పెట్టుకుంటున్నావు? ఎందుకు మమ్మల్ని ఇట్లా చేస్తున్నావు? కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోయినా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని స్పష్టం చేస్తూ రేవంత్ పీసీసీ చీఫ్ కావడంలో తమ కుటుంబ పాత్రను గుర్తు చేశారు. సుస్మిత వ్యాఖ్యలపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సోకాజ్ నోటీసులు ఇవ్వడం, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నివేదిక కోరడం చూస్తుంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది. ఈ గొడవ కేవలం వరంగల్కే పరిమితం కాదు. హైదరాబాద్ నుంచి మొదలుకొని గజ్వేల్, మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం దాకా అన్ని జిల్లాల్లోనూ ఒరిజినల్ కాంగ్రెస్ వర్సెస్ వలస కాంగ్రెస్ నేతల మధ్య సీక్రెట్ వార్ నడుస్తోంది. రేవంత్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని, సీనియర్లను సంప్రదించడం లేదని ఇప్పటికే ఢిల్లీకి ఫిర్యాదులు వెళ్లాయి. చివరకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ మధ్య కూడా పొరపచ్చాలు రావడం, పరిస్థితి చేయి దాటకుండా మీనాక్షి నటరాజన్ ఆధ్వర్యంలో ఢిల్లీలో సమన్వయ కమిటీ సమావేశాన్ని పెట్టాల్సి రావడం అంతర్గత సంక్షోభానికి అద్దం పడుతోంది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే తెలుగు రాజకీయాల్లో మరో ఆగస్టు సంక్షోభం పునరావృతం కాబోతుందా? రేవంత్ రెడ్డిపై పెరుగుతున్న ప్రజా వ్యతిరేకత, పార్టీలో పెరుగుతున్న అసమ్మతితో ఆయన సీఎం సీటు ఊడిపోతుందనే తెలుస్తోంది.